నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ట్రాక్సన్. వెల్కమ్ టు యూ ఆల్. I thank all the viewers for commenting, inspiring us, motivating us to do much more when we are. But one sincere request is, చాలామంది వీడియోని చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వందల మందికి, వేల మంది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రియాల్టర్ లీగల్గా రెస్పాన్సిబుల్ అనేది చూద్దామండి. ఒక రియాల్టర్, ఒక ఏజెంట్ ఉంటే లీగల్గా ఆయన బాధ్యత కాదా అనేది. ఇది చాలామంది చాలాసార్లు అడిగారు, మాట్లాడడం మళ్ళీ మీకోసం ఇంకొకసారి మాట్లాడుతున్నాను. చాలా రోల్ అయిపోయింది కాబట్టి. ఒక రియాల్టర్, ఏజెంట్, కన్సల్టెంట్, అడ్వైజర్, బ్రోకర్ ఎవరైనా సరే లీగల్గా వాళ్ళు సర్టిఫై చేయడానికి అథారిటీ లేదండి. ఓన్లీ వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆయన సర్టిఫై చేస్తే అది వ్యాలిడ్ కాదండి. ఇట్ షుడ్ బి సర్టిఫైడ్ బై ఏ ప్రొఫెషనల్ అడ్వకేట్ హూ ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ హూ నోస్ అవేర్నెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మ్యాటర్ తెలిసిన వాళ్ళు అప్రూవ్ చేసి వాళ్ళు ఆథరైజ్ సీల్ ఉండాలి. కంపెనీ అంటే వాళ్ళ పేరు కానీ కంపెనీ సీల్ ఉండాలి, వాళ్ళ కోడ్ ఉండాలి, బార్ అసోసియేషన్లో మెంబర్ అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు రిప్లై ఒపీనియన్ ఇవ్వకూడదని. బట్ యాజ్ ఎ రియల్టర్గా బాధ్యత ఏంటంటే వాళ్ళు చెక్ చేసుకోవాలి. అంటే బేసిక్ గ్రౌండ్ రియాలిటీలో చెక్ చేయాలి. లీగల్గా వీళ్ళు సర్టిఫై చేయకూడదు. నేను ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేస్తే నా వంతులు నేను ముందు ఓన్గా ప్రాజెక్ట్ చూస్తాను, సర్వే చేస్తాను, చుట్టుపక్కల ఏ జోన్లో ఉంది, ఏ సెగ్మెంట్లో ఉంది, దీనికి అప్రూవ్ రేరా ఉందా లేదా, డిటీసీపీ ఉందా లేదా, హెచ్ఎండిఏ ఉందా లేదా అనే పాయింట్ మీద మన అవేర్నెస్ క్రియేట్ చేసుకొని రియల్గా చెక్ చేసుకొని వీలైతే అవసరాలైతే ఆఫీస్కి వెళ్ళి వెబ్సైట్లో ప్రతిదీ మీరు రేరా కానీ, డిటీసీపీ కానీ, హెచ్ఎండిఏ కానీ ఇవన్నీ కూడా మనకు ఎఫ్టీఎల్ బఫర్ ఇవన్నీ కూడా వెబ్సైట్లు ఉన్నాయి. దానికి సంబంధిత ఆఫీసులకు వెళ్తే మీకు ఆ క్లారిటీ వస్తుంది. అంటే ఇది వ్యాలిడా కాదని. ఆ చెక్ రియాలిటీ మనం చేసుకోకుండా మార్కెట్ చేయకూడదు. చాలామంది ఏంటంటే డబ్బులు వస్తాయి, ఏదో మార్కెట్ చేసి డబ్బులు వచ్చా. చాలా వరకు ఇప్పుడు మార్కెట్లో స్కామ్స్ అవుతున్నాయి. స్కామ్స్ ఏమవుతున్నాయి, ప్రీ లాంచ్లో కొనుక్కొని తర్వాత ఇబ్బంది పడుతున్నారు. ప్రీ లాంచ్ పెట్టిన పేరు మోసం అండి. ప్రీ లాంచ్లో కొనకూడదు. మరి ప్రీ లాంచ్ అంటే బిల్డర్ దగ్గర డబ్బులు లేవు, రేపు డబ్బులు కలెక్ట్ చేసి కట్టొచ్చు, కట్టపోవచ్చు, పర్మిషన్ రావచ్చు, రాకపోవచ్చు, మీకు డెలివరీ ఇవ్వచ్చు. సమ్ ప్రాజెక్ట్స్ which are 15-10 years old and the project has not been delivered, 95% amount is being collected. ఆ స్టేజ్కి వెళ్ళిపోతే మనం అన్నెసరీ డిప్రెషన్కి వెళ్ళిపోతాం. సో డెఫినెట్గా మీరు ఆ పని చేయకూడదండి. ఎందుకంటే లీగల్గా ఇబ్బంది అయితే మాత్రం మీకు కష్టం. దేనివల్ల అంటే ఇవన్నీ చూసుకోవాలి. ఒక రియాల్టర్ బాధ్యత ఏంటంటే ప్రాపర్టీ ఐడెంటిఫై చేసి, సైట్ విజిట్ చేసి, లీగాలిటీ చెక్ కొని, ఆ లీగాలిటీ డాక్యుమెంట్ మనలో లింక్ డాక్యుమెంట్స్, ఈసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్ అన్నీ కూడా సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ బిల్డర్ దగ్గర కలెక్ట్ చేసి బయర్కి ఇచ్చేయాలి. దెన్ వాట్ బయర్ హ్యాస్ టు డూ ఇట్, బయర్ హ్యాస్ టు చెక్ విత్ హిజ్ ఓన్ లాయర్, ఫ్యామిలీ లాయర్ అంటే లాయర్, లేకపోతే మార్కెట్లో ప్రొఫెషనల్ లాయర్. జనరల్గా బ్యాంక్ ప్యానెల్లో అప్రూవ్ అయిన లాయర్స్ అయితే బెటర్. వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి. అవగాహన లేని వాడికి ఇస్తే రాస్తే ఇబ్బంది, మంచి అనుభవం ఉన్న వాడికి ఇస్తే మనకు అవుట్పుట్ మంచిగా వస్తుంది. అందుకని అది చేసిన వాళ్ళు ఓకే అంటేనే మీరు ముందుకు వెళ్ళాలి. ఇంకా డౌట్ ఉంటే బిల్డర్తో మాట్లాడారు, ఏదైనా డాక్యుమెంట్స్ కావాలంటే బిల్డర్ని తెప్పించుకోవాలి. ఏజెంట్ ఈజ్ ఓన్లీ ఎ ఫెసిలిటేటర్, ఈజ్ నాట్ అథరైజ్ టు కన్ఫర్మ్ లీగాలిటీ. బట్ ఆయన తెలుసుకోవాలి, బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అది ఎందుకంటే నాలెడ్జ్ లేకపోతే ఇబ్బంది పడతారు మీరు. సో రియాల్టర్ రోల్ ఎంతవరకు అంటే ఫెసిలిటేషన్ రోల్. ఈజ్ అకామిడేటింగ్ యూ టు విత్ ఆల్ ది బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేయాలి, వాల్యుయేషన్ కావాలంటే వాల్యుయేషన్, ఈసీ కావాలంటే ఈసీ, రిజిస్ట్రేషన్ కావాలంటే రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ రైట్ కావాలంటే డాక్యుమెంట్, ఇవన్నీ తెలిసి ఉండాలి. బట్ ఎనీ రియాల్టర్ ఈజ్ నాట్ లీగల్లీ ఆథరైజ్ టు సర్టిఫై ఎనీ ప్రాపర్టీ అబౌట్ ద టైటిల్ క్లారిటీ. ఫెసిలిటేట్ చేయొచ్చు, చెక్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేయొచ్చు, దగ్గర నుండి రిజిస్ట్రేషన్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేశాక మీకు సేల్ డీడ్ తెప్పించవచ్చు, లేదా సేల్ అగ్రిమెంట్ రాయించవచ్చు, అడ్వాన్స్ ఇప్పించవచ్చు. ఇవన్నీ కూడా దే కెన్ ఫెసిలిటేట్ యూ. అండ్ అంటే క్యామెల్ని సీ దాకా తీసుకెళ్తాను, నీళ్ళు తాగాల్సిన క్యామెలే. సో మీకు ఫెసిలిటేట్ చేసిన చెక్ చేసుకోవాల్సిన బాధ్యత. మీరు చెక్ చేసుకోకపోతే మీ ప్రాబ్లం అది. ఇప్పుడు ఏజెంట్ ఇప్పుడు బాగుంది అంటాడు, ఎందుకంటే నేనున్నా అనుకోండి 10 ప్రాజెక్టులో ఒక్క ప్రాజెక్టే సెలెక్ట్ చేస్తాను. ఐ డోంట్ సెలెక్ట్ టూ మెనీ ప్రాపర్టీస్. ఎందుకు? టూ మెనీ చేస్తే మనకు ఐడియా ఉండదు, టైం ఉండదు. మార్కెట్ దోస్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ లీగల్లీ వాల్యుబుల్, లొకేషన్ ఈస్ గుడ్, డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్ చుట్టూ ఏమొస్తున్నాయి, గవర్నమెంట్ ఏమొస్తున్నాయి, మెట్రో ఏమొస్తుంది, ఎస్ఈజెడ్స్ ఏమొస్తున్నాయి, ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుంది, బస్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎంఎంటీసీ చాలా ఉన్నాయి.
సో అవన్నీ కూడా ఆటో కనెక్టివిటీ, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, మల్టీప్లెక్సెస్, అట్లానే మిగతా అదర్ షాప్స్, మెడికల్ షాప్స్, గ్రోసరీ, ఇవన్నీ కూడా దగ్గర ఉండాలి. ఎందుకంటే అవన్నీ వచ్చాయంటే ఆటోమేటిక్ డెవలప్ అయిన తర్వాతే కొనుక్కుంటుంది. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఇవాళ దూరంగా అనిపిస్తాయి. టుడే షాద్నగర్ కానీ, సంగారెడ్డి కానీ, ఇటు చౌటుప్పల్ కానీ దూరంగా అనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇన్ఫోసిస్ పోచారం అనేది చాలా దూరం, ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చిన తర్వాత స్లో దగ్గర అయిపోతుంది. కుక్కటిపల్లి దూరం ఉండేది, నానక్రామ్ కూడా దమ్మాయి కూడా, కుషాయి కూడా, దిల్సుఖ్ నగర్, చైతన్య ఇవన్నీ దూరం ఉండేవి. హైలీ కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి అక్కడ. సో ప్రతిదీ కూడా మీరు చూసుకోవాలి. ఫ్యూచర్ డెవలప్మెంట్ గత 5 సంవత్సరాలకి ఏమైంది, నెక్స్ట్ 5 yearsలో ఏం అవ్వబోతుంది, ఇది క్లారిటీ ఉండాలి. ఇది క్లారిటీ ఉంటే దాన్ని బట్టి ప్లస్ అక్కడ లోకల్ మాస్టర్స్ మ్యాప్ ఉంటుంది, హెచ్ఎండిఏ కానీ మిగతా స్టేట్ మ్యాప్, సిటీ మ్యాప్, సెక్టర్ వైజ్, జోన్ వైజ్ ఉంటాయి. ఆ మ్యాప్లు చెక్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇండికేషన్ నెక్స్ట్ 5 yearsలో ఏం రాబోతున్నాయి, గవర్నమెంట్ తరఫున ఏం రాబోతున్నాయి అని ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ వస్తుంది, ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఎంత బెనిఫిట్ అయింది, ఎన్ని రేట్లు పెరిగాయని మీకు తెలుసు. నెక్స్ట్ RRR వస్తుంది. RRR వస్తే అట్లనే రేడియల్ రోడ్స్, సర్వీస్ రోడ్స్, ఇవన్నీ రోడ్లు పడ్డాయి అంటే అక్కడ డెవలప్మెంట్స్ ఖాయం. ఒకప్పుడు షాబాద్లో నేను చూశాను, ఒక 5 years బ్యాక్ షాబాద్ అంటే ఏం లేదు. ఇప్పుడు 2 SEZలు వచ్చాయి, చందనవల్లి, సీతారాంపూర్. వేల ఎకరాలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, అంబానీ, అదానీ అందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్లనే షాద్నగర్ తర్వాత మీకు బూర్గుల, రాజాపూర్, బాలానగర్ అండ్ జడ్చర్ల. ఇట్లా సంగారెడ్డి చూసుకుంటే మీకు IIT కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్ అండ్ సో ఆన్. సో ఇవన్నీ అలా ప్రతి రోడ్లో. శ్రీశైలం హైవేలో చూసుకుంటే కనుక శ్రీశైలం హైవేలో మీకు ఒకప్పుడు తుక్కుగూడ 70-80 లక్షల రూపాయలు అయిపోయింది. దాని తర్వాత మీకు ముచ్చర్ల, కందుకూరు, కడతాలు, అమంగలు, కలవకుర్తి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. అంటే ప్రతి సైడ్ కూడా, ప్రతి రోడ్లో కూడా. వికారాబాద్ చూసుకుంటే కనుక మీకు మోకిల, శంకరపల్లి, దాని తర్వాత మహతాబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, వికారాబాద్. అంటే ప్రతి సైడ్ కూడా, ప్రతి హైవే కూడా 100 kilometers స్ట్రెచ్ వెళ్ళిపోయింది. 100 kilometers దూరంలో కూడా మీకు వెంచర్స్ ఉన్నాయి. సో ఏంటంటే దీన్ని బట్టి మీరు చూసుకొని అవన్నీ చెక్ చేసుకుంటే, రియాల్టర్ మీద మీరు ఆధారపడకండి. రియాల్టర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫెసిలిటేషన్, ఈజ్ నాట్ ఎ డెసిషన్ మేకర్, లీగల్లీ సర్టిఫై. ఎవరైతే ఏజెంట్ నమ్మండి, బట్ మీరు చెక్ మీరు చేసుకోండి. ఏజెంట్ చెప్పాడు కదా అని సింహం నవ్వేది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు. ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలు ఎవరు ఉంటారో మీకు తెలుసు, మీరు ఉంటారు, సింహం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రియల్టర్నో ఇంకెవరో థర్డ్ పార్టీ రిలేటివ్ చెప్పాడని నమ్మకండి. MDని కలవండి, అప్రూవ్ చెక్ చేసుకోండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి, గవర్నమెంట్ పర్మిషన్ చూడండి. అప్పుడు మీ ప్రాపర్టీ కొంత సేఫ్గా ఉంటుంది. సో దీని మీద ఎటువంటి ఇంకా సందేహాలు ఉన్నా 9949579170. థ్యాంక్ యూ.